హల్లెలూయా! దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఇవాళ వాక్యం అయితే కీర్తనలు 117 1, 2 అండి. ఈ ఈ అధ్యాయంలో అయితే 2 వచనాలు ఉన్నాయి. ఇదిగోండి నేను చదువుతున్నాను. దీనికి దేవుడు మాట్లాడిన మాట కూడా నేను చెప్తాను. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యం అయితే మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. అంటే దేవుని కృప మన అందరి ఎడల కూడా హెచ్చుగానున్నది. మనమే కాదండి, అన్యజనులారా అని కూడా దేవుడు ఇందులో చెప్తున్నాడు. కాబట్టి అన్యజనులు అంటే అందరమునండి. అన్యులు మనమని కాదు, కానీ మనలో ఉండి అన్యజనుల వల్లే ప్రవర్తిస్తున్న వారు కూడా, దేవుడిని తెలుసుకొని లోకంలో ఉన్నవారు కూడా అన్యజనులు లాంటి వారే. అందరూ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని మనమైతే అందరికీ ఆయన కోసం చెప్పాలి, ఎలా జీవించాలో కూడా వాళ్ళకి చెప్పాలి. మనం ముందు జీవించి మన కుటుంబంలో వాళ్ళని రక్షించి తర్వాత లోకంలోకి వెళ్ళాలి. కాబట్టి మనం ఎంత బాగా ఉంటున్నామనేది దేవుళ్ళో, ఈ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అన్నమాట. అన్ని దేశాల ప్రజలారా, యెహోవా అనుగ్రహం మన పట్ల గొప్పది, ఆయన సత్యము శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అందుచేత మీరంతా యెహోవాను స్తుతించుడి. అన్ని జనాలారా ఆయనను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. అంటే చెప్తున్నాం కదండి, దేవుడైతే అలాగే మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయనలో నిలబడాలి, ఆయనతో ఉండాలి. ఆయన్ని మాత్రమే మనందరము కొనియాడాలి. ఆయన మనతో ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది. అంటే ఎన్నో ఆయన మన పట్ల జరిగించేవన్నీ కూడా మనకి ఎన్నో ఇస్తున్నాడు, మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మనం అడగకుండానే ఆయన మనల్ని చూస్తున్నాడు, మన కోసం అంతా ఇచ్చాడు. భూమి ఆకాశం ఇచ్చాడు. భూమిలో మనకి ఎన్నో, మనం బ్రతకడానికి, మనం తినడానికి అన్ని వృక్షాలు అన్నిటినీ ఆయన పోషిస్తున్న దేవుడు. కాబట్టి మనము కూడా ఆయన ద్వారా పోషింపబడుతున్న జనాంగం. కాబట్టి ఆయన కోసం జీవించాలి, ఆయనలో జీవించాలి, ఆయన మాత్రమే కొనియాడాలి, ఆయనతో మాత్రమే ఉండాలి. ఆయన కృప మనపై ఉండేలాగా మనం జీవించాలి. వాళ్ళు వీళ్ళనేది కాదు, అందరం ఆయన స్వరూపంలో ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనల్ని దీవిస్తాడు, అనుగ్రహిస్తాడు. అంతా ఆయన లేకపోతే మనం లేము. యెహోవాను స్తుతిందాం, ఆయన్ని మాత్రమే స్తుతిందాం, ఆయన కొరకు మాత్రమే మనం జీవిందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవా, దేవాది దేవ, సర్వము నీవై ఉన్నవాడా, సర్వాధిపతి, సృష్టి అంతా మీ మాటతో సృజించిన దేవా, ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠంగా చేసుకుని ఉన్న దేవా, మీ కొందనాలు. నాయన తండ్రి, గడిచిన కాలం అంతా కాపాడి మరొక ఉదయకాలం మాకు ఇచ్చారు దేవా, మీ కొందనాలు. అలాగే ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు కూడా మాటలతో కానీ, చేతులతో కానీ, చూపులతో కానీ ఇలాంటి తప్పులు మేము ఎవరం చేయకుండా మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగే దేవా, ఎవరిని బాధ పెట్టేవారిగా కాకుండా అందరినీ ప్రేమించేవారిగా జీవించడానికి సహాయం చేసి నడిపించమని అందరినీ కూడా ఎవరి ప్రయాణంలో ఉన్నా కాచి కాపాడమని, ఎవరి అవసరతలో ఉన్న అవసరతలు తీర్చి సమస్యల నుంచి విడిపించమని దేవాది దేవా, నాయన ఉద్యోగాల కొరకు చూస్తున్న బిడ్డలు ఉద్యోగాలు, గృహాల కొరకు చూస్తున్న బిడ్డలు గృహాలు, నాయన సమస్తము ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.